ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు దుమ్మురేపింది. ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో చైనా డిఫెన్స్ గోడను ఇండియా జట్టు బద్దలుకొట్టింది. అద్భుతమైన వ్యూహాలతో అదర్హ సూపర్ ఫామ్ను కొనసాగించింది. అయితే లీగ్ మ్యాచ్తో పోలిస్తే భారత జట్టుకు పోటీ ఎదురైంది. అంత ఈజీగా చైనా తలొగ్గలేదు. తొలి క్వార్టర్లో గోల్స్ కోసం భారత్ పదే ప్రయత్నించింది. అయినా టీమిండియాను చైనా అడ్డుకుంది. రెండో క్వార్టర్లోనూ భారత జట్టు గోల్ కొట్టలేకపోయింది. మూడో క్వార్టర్లోనూ రెండు జట్లు పోరాడాయి. కానీ గోల్స్ ఖాతా తెరవలేకపోయాయి. అయితే మ్యాచ్ 10 నిమిషాల్లో ముగుస్తుందనగా జుగ్రాజ్ సింగ్ మెరిశాడు. అద్భుతమైన గోల్ చేశాడు. భారత జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత చైనాకు భారత్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆధిపత్యాన్ని కొనసాగించింది. నిజానికి ఓ దశలో చైనా కూడా ఇండియాపై ఒత్తిడి పెంచింది. గోల్ పోస్ట్పై దాడులు చేసింది. కానీ టీమిండియా తలొగ్గలేదు. మేజర్ టోర్నీలాడిన అనుభవంతో దూకుడు చూపించింది. ఎదురుదాడి చేసింది. చివరకు 1-0తో మ్యాచ్ను ముగించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా అంచనాలు అందుకున్న భారత్ 5వ టైటిల్ను ముద్దాడింది. కొంతకాలంగా భారత పురుషుల హాకీ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్లో సంచలనాలు సృష్టించింది. హాట్ ఫేవరెట్ అనుకున్న జట్లను కూడా చిత్తు చేసింది. సెమీస్ వరకు దూసుకుపోయింది. అయితే సెమీస్లో ఓడినా ఆ తర్వాత బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో మెస్మరైజ్ చేసింది. పట్టు వీడకుండా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్లోనూ భారత్ రాణించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్లో హాకీ విభాగం నుంచి పతకాన్ని అందించింది. ఒలింపిక్స్లో బ్యాక్ టు బ్యాక్ పతకాలు గెలిచాక భారత జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రత్యర్థులు ఎవరైనా కుమ్మి పడేసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ టోర్నీలో ఓటమి లేకుండా భారత్ దూసుకుపోయింది. అన్స్టాపబుల్ అనిపించింది. ముందుగా చైనాపై తీన్మారాడేసింది. 3-0తో గెలిచింది. ఆ తర్వాత జపాన్పై చెలరేగింది. ఏకంగా 5-0తో గెలిచింది. మలేషియాపై మరింతగా విజృంభించింది. 8-1 తేడాతో సత్తా చాటింది. ఆ తర్వాత కొరియాపై 3-1తో నెగ్గింది. ఆ వెంటనే పాకిస్తాన్పై 2-1తో ఆధిపత్యం చెలాయించింది. సెమీఫైనల్లో సౌత్ కొరియా పనిపట్టింది. చివరిగా ఆతిథ్య చైనా జట్టును కంగు తినిపించింది. అభిమానుల మనసులు గెలుచుకుంది.